అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ లవ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇప్పుడు పిల్లలందరూ కాలేజీల్లో కానీ జాబులు చేసే దగ్గర కానీ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటున్నారు. అలా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ లవ్వులు అని ప్రేమించుకున్నామని చెప్పేసి వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పే మాటలకు ఒకరు కనెక్ట్ అయిపోయి ఆడపిల్లలు చాలా ఇదిగా మోసపోతున్నారండి. అబ్బాయిలు ఏమని పెడతారంటే ఈ పిచ్చిమొహాలు పాపం అమ్మాయిలు తెల్లారు లేచింది మొదలు పొద్దున గుడ్ మార్నింగ్ దగ్గర చెప్పిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వాళ్ళకి మెసేజ్ల మీద మెసేజ్లు చేసి ఫోన్ల మీద ఫోన్లు చేసి కేర్ తీసేసుకుంటున్నామంట. తిన్నావేరా బంగారం, ఉన్నావేరా, టిఫిన్ చేసావా, ఉండు ఆఫీస్కి నేను డ్రాప్ చేస్తాను, నువ్వేం వెళ్తావులే అని చెప్పేసి వాళ్ళకి అనడం. మళ్ళీ లంచ్ టైంలో ఎరా లంచ్ చేసావేరా, టీ తాగపోయావా, ఇది అదే అని ఇంకా ఇలాంటి మాటలండి ప్రతి నిమిషానికి చేయడం, ఫోన్లు చేయడం. ఏముంటాయంటే మాటలు అక్కడ ఏమీ ఉండవు, గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా చేసి వాళ్ళని మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి తీసుకొచ్చి వీళ్ళ ఇంటి దగ్గర సొంత చివర డ్రాప్ చేయడాలు ఇలాంటివి ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఇంకా లవ్ అని అది కాస్త లవ్ అని చెప్పేసుకుని ఈ పిల్లలు పాపం ఆడపిల్లల పిచ్చి మొహాలు నమ్మేసి నన్ను ఎంత కేర్ తీసుకుంటున్నాడో, ఒక్క క్షణం కూడా నేను లేకపోతే ఉండలేడు, నన్ను ప్రతి క్షణం తిన్నావా ఉన్నావా అని అడుగుతున్నాడు, నాకు హెల్త్ బాగాపోతే పట్టించుకుంటున్నాడు, రారా బంగారం అంటాడు, కన్నా అంటాడు, చిన్న అంటాడు. అసలు నాకు ఇలాంటి వాడు అసలు ఎక్కడ దొరకడు. నన్ను ఇష్టపడేవాడిని నేను పెళ్లి చేసుకోవాలి, కానీ మా అమ్మ మా నాన్న తెచ్చిన ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి, అసలు మాది లవ్ అంటే మామూలు లవ్ కాదు, అసలు తనది అసలు నేనంటే ఎంత పడి చచ్చిపోతాడో అని పిచ్చి మొహాల్లాగా ఆ మెసేజ్లు చూసి ఆ ఫోన్ కాల్స్ చూసి ఆ మాటలకి ఈ ఆడపిల్లలు అయితే పడిపోతారండి. నిజంగాను మోసపోయి పడిపోయి అలా కొన్ని రోజులు వాళ్ళతో ఎంజాయ్ చేయడాలు, బర్త్డేలు వచ్చాయంటే గిఫ్ట్లు ఇవ్వడాలు, అబ్బాయిలు బర్త్డేలు వీళ్ళు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు వీళ్ళకి ఇవ్వడాలు, ఎక్కడికో దూరంగా ఉన్న ప్లేసులకి వెళ్ళి కేకులు కట్ చేయడాలు, ఇవన్నీ చూసి ఆ పిల్లలకి నిజంగాను ఆడపిల్లలు అబ్బా నేనంటే ఎంత ప్రేమ, అసలు నా కోసం ఎంత చేస్తున్నాడో అని చెప్పేసి నిజంగా నమ్మేస్తారండి. నమ్మేసి నిజంగా మనస్ఫూర్తిగా వీళ్ళు ప్రేమిస్తారు. పాపం నాకు తిన తప్ప ఇంకెవరు లేరని అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎలాగైతే ఇంట్లో తెలియజేస్తారు, పెళ్లి చేసుకుందామని చెప్పి తెలియజేస్తారు. అదే యువతలవాడు మంచోడై కొంచెం ప్రేమించాను మనసు ఉంది అని అనుకున్నవాడైతే సరే అని వాళ్ళ ఇంట్లోనూ చెప్తాడు, వీళ్ళింట్లోనూ చెప్తాడు, మాట్లాడుకొని చేసుకుంటారు. అదే కనుక యువతలవాడు అక్కడే ఎంజాయ్ చేశాడని వాడు బుద్ధి బయటపడాలి అని అంటే మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, మా ఇంట్లో ఇష్టం లేదు, మా వాళ్ళ మాట నేను కాదనలేను, మా పేరెంట్స్ ఒప్పుకోరని చెప్పేసి సైడ్ అయిపోతాడండి. అప్పుడే సైడ్ అయిపోతాడు వాడు, పెళ్లి దాకా కూడా రాడు. అలా చాలామందిని కేసెస్లో చూస్తానన్నాను, పెళ్లి దాకా కూడా వాడు రాడు. కొంతమంది ఉంటారు పెళ్లి దాకా వస్తారు, పెళ్లి చేసుకుంటామని అంటారు, ఇష్టపడతారు, ఇంట్లో ఒప్పుకోమని ఈ అమ్మాయి వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయి చెప్పుకుంటుంది నేను ఇలా ప్రేమించాను, నాకు వీడు తప్ప దేవుడు ఇంకొకటి లేడు, నన్ను ఎంత కేర్ తీసుకుంటాడో, నేను చేసుకుంటే వీడినే చేసుకుంటాను, నేను లేకపోతే చచ్చిపోతాడు, అసలు నన్ను ఎంత బాగా చూసుకుంటాడో, తనకి మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది, మీరు ఎంతకంటే మంచి సంబంధం తీసుకురాగలరా, నాకు బాగా తెలిసిన వాడినే చేసుకోవాలి కానీ తెలియని ముక్కు మొహం ఉన్నవాడిని మీరు తీసుకొచ్చేస్తే నేను చేసుకోవాలని తల్లిదండ్రుల మీద అన్ని నెగిటివ్గా ఎవరో గురించి నెగిటివ్గా చెప్పేసి వీడి మీద పాజిటివ్గా చెప్పేసి వాళ్ళ మైండ్ సెట్ మార్చేసి మీరు ఈ పెళ్లి చెయ్యకపోతే కనుక నేనే వెళ్ళి చేసుకుంటాను, లేదంటే నేను చచ్చిపోతాను అని ఇలాంటి బెదిరిస్తూ ఉంటారు ఆడపిల్లలు. ఇంకా తల్లిదండ్రులు ఏం చేస్తారండి, పోన్లే మా అమ్మాయి జీవితం బాగుపడమే మాకు కావాలి, ఏముంది ఆ అబ్బాయి పరిస్థితి కూడా బాగానే ఉంది కదా అని కొంతమంది తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయిపోయి సరే అని పిల్లల ఇష్టాన్ని కాదనలేక ఆ అమ్మాయికి సరే చేసుకోమ్మా అని చెప్పేసి వాళ్ళే పెళ్లి చేసి ఒప్పుకొని పెళ్లి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ కూడా కొంతమంది ఆ పోన్లే పిల్లాడు ఇష్టపడ్డాడు కదా చేసుకుంటాడని వీళ్ళు ఇష్టపడేవాళ్ళు అలా రెండు కుటుంబాలు మాట్లాడుకుని చేసుకునే వాళ్ళు అయితే చాలా పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి. కొంతమంది అబ్బాయి సైడ్ అయితే ఒప్పుకోపోయేసరికి సైడ్ అయిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటివన్నీ మనం జనరల్గా చూస్తున్నాం. సరే ఇక్కడ ఒక పెళ్ళి అయితే వాళ్ళు కలిశారు, నచ్చింది, రెండు కుటుంబాలు మాట్లాడుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత చూడాలండి అసలు విశ్వరూపాలన్నీ ఇప్పుడు దాకా మాట్లాడిన మాటలన్నీ ఎలా ఉంటాయి తెలుసు. ఈ అమ్మాయి పిచ్చిమొహంలాగా నన్ను పెళ్ళికి ముందు ఎంత కేర్ తీసుకుని నన్ను ఎంత బాగా క్షణం ఫోనులు చేసి మెసేజ్లు పెట్టి నన్ను ఎంత కేర్ తీసుకున్నాడో, పెళ్ళైన తర్వాత కూడా నన్ను అంతే బాగా చూస్తాడనేసి ఈ పిచ్చిమొహం అనుకున్నాను. కానీ ఎదురుగుండగా ఉన్నది ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నామంటే అది చులకనగానే ఉంటుంది, దాన్ని ఎవరు పట్టుకు ఏదైనా దూరంగా ఉన్నదే నచ్చుతుంది. ఇప్పుడు ఎదురుగా ఉంది ఆ అమ్మాయి, ఇంకా అంత పెద్ద ఇంట్రెస్ట్గా పట్టించుకోడు, ఎందుకంటే ఎదురుగా కనబడుతుంది, చేతికి అందిపోయి తినేసిన తర్వాత ఇంకా దాని మీద ఇంకా అంత మోజు ఎందుకు ఉంటుంది, మోజు
ఉండదు. అదే దూరంగా ఉందనుకో అందనట్టు ఉంటే దానికోసం ఎగలపడి పరిగెట్టుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు అందుబాటులోనే ఉంది, మనకు అందిపోయింది కాబట్టి దాని మీద మోజు ఉండదు, దాని మీద అంత తీపి ఉండదు, ఇంకా చల్లబడిపోతుంది. ఇంతకుముందు మాట్లాడిన ఐస్ క్రీమ్ మాటలు ఉండవు, ఇంతకుముందు ఇచ్చిన గిఫ్ట్లు ఉండవు, ఇంతకుముందు తిప్పిన రెస్టారెంట్లకి ఉండవు, సినిమాలు, షికార్లు, బళ్ళు మీద తిప్పడాలు ఇలాంటివి ఏమీ ఉండవు. కన్నా బంగారం, బుజ్జి, చిన్న అనే ఆ మాటలు కూడా ఉండవు. ఈ అమ్మాయి పూర్వకాలం మాట్లాడిన మాటలు ఇవన్నీ నాకు తక్కువైపోయాయి. అసలు అంతకు ముందున్నట్టు నన్ను పట్టించుకోవట్లేదు. నన్ను అప్పుడు ఎంత బాగా చూసుకున్నాడో పెళ్ళికి ముందు, ఇప్పుడున్న ప్రేమ లేదు, ఏమి లేదు. నన్ను ఇలాంటి మాటలన్నీ చెప్పి మోసం చేశాడని ఈ అమ్మాయి పిచ్చిదానిలాగా అనుకుంటూ ఉంటుంది. ఇలాంటివి ఎన్ని చూడట్లేదండి. అదే కనుక ఉద్యోగం చేసే అమ్మాయి అనుకోండి, ఏదో తను తెచ్చుకుంటుంది, వస్తుంది, తీసుకుంటుంది. ఇంకా అప్పుడు కూడా పెద్దగా ఫోన్లు ఏం చేయరు, ఎందుకంటే సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తుంది. తినేసిన పండు మీద ఇంకా రుచి తెలిసిపోతుంది కాబట్టి ఈ అబ్బాయిలకి ఏమి అంత ఉండదు. అదే జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్న అమ్మాయి అనుకోండి, ఇక రూపాయి కావాలంటే వీడినే అడగాలి, ఒక చీర కొనుక్కోవాలన్నా వీడినే అడగాలి, ఏది కొనుక్కోవాలన్నా వీడే అడగాలి. ఇంతకుముందు గిఫ్ట్లు పట్టుకొచ్చి ఇచ్చేవాడు, ఇప్పుడు ఏ గిఫ్ట్లు ఇవ్వడు, అన్నీ వాడిని వెళ్ళి అడుక్కోవాలి. లేదంటే ఏదన్నా ఉంటే వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా, మా అమ్మని అడుగు, ప్రతిదీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే మా అమ్మని అడుగు, లేదంటే నన్ను తీసుకెళ్ళానంటే నువ్వు వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు. ఎందుకంటే నేనంటే పడి చచ్చిపోతుంది అది, ఇప్పుడు ఎక్కడికి ఏం వెళ్ళదు, నన్ను వదిలి వెళ్ళదు, నేను ఎన్నన్నా పడుతుంది అది. ఎందుకంటే నేను అంత చచ్చేంత ఇష్టం నేనంటే. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదు, ఇంకా పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా నాదే కాదు కాబట్టి వెళ్ళదు. అందుకని నువ్వు వెళ్ళాలా, వెళ్ళైతే వెళ్ళు, మీ ఇంటికి వెళ్తావా, వెళ్ళు. ఇంతకుముందు ఉద్యోగానికి వెళ్తే నేను డ్రాప్ చేస్తాను అనేవాడు, కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే నువ్వే వెళ్ళు, నువ్వే చేసుకోనని అంటాడు. లేకపోతే మా అమ్మని అడిగి వెళ్ళాను అంటాడు. మరి ఇంతకు ముందున్న కేరు, ఇంతకు ముందున్న ఆలోచనలు ఇప్పుడు ఏమైపోయాయి? అయిపోయింది. పెళ్ళి అయిపోయేసరికి అయిపోయింది, ఆ ప్రేమలు ఉండవు. ఈ అమ్మాయికి అర్థమయ్యే ఉంటుంది కదా, ఎప్పటికీ అదే మోజు ఉన్నది, ఎప్పటికీ అలా ఉండదు. పెళ్ళి అయిపోయాక తగ్గిపోతుంది. ఇంకా దీనికి అర్థమైపోతుంది. అప్పుడు అంత ఇదిగా ఎక్కడికన్నా వెళ్తానంటే నేను తీసుకెళ్ళి డ్రాప్ చేసి నేనే తీసుకొస్తానని అనేవాడు ఆఫీస్కి వెళ్ళినా. ఇప్పుడేమో నువ్వే వెళ్ళు, నువ్వే చేసుకొని అంటాడు. డబ్బులు కావాలంటే మీ అమ్మ వాళ్ళని అడిగి తెచ్చుకో అంటాడు. ఏది కావాలన్నా అడుక్కుని చేత అడుక్కుని తీసుకుని కొనుక్కుని తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇంకేమీ పట్టించుకోవట్లేదు. అప్పుడున్నంత ప్రేమ లేదనేసి ఈ ఆడపిల్లలు మోసపోతారు. నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఇచ్చేయట్లేదు ఉండదండి. అప్పుడు ఉన్నది ఇంకా మాటకు మాట ఎదురు అంటూనే ఉంటాడు. ఎందుకంటే అయిపోయింది, అంతా అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఎదురుగుండగానే ఉన్నావు కదా, పెళ్ళి అయిపోయింది కదా అని అన్నట్టు మాట్లాడతాడు. అప్పుడున్న ప్రేమ ఎప్పటికీ అలా ఉంటుంది. ఇంకా నాకేం పనులు ఉండవా, నేను ఉద్యోగం చేయొద్దా? ఇంక ఒకవేళ ఆ అబ్బాయికి అక్క చెల్లెలు, అమ్మలు, ఇంకా ఎవరన్నా అన్నదమ్ములు ఇలా ఉంటే ఇంకా వాళ్ళ మాటలు వినడం మొదలు పెడతాడు. ఇంకా మీ మాటలు ఏం పట్టించుకోడు. మీరు ఎవరికి చెప్పుకుంటారు? అమ్మాయిలు పుట్టింటికి వెళ్ళి చెప్పుకోగలరు అమ్మ నాన్నకి. వాళ్ళు ఏమంటారు? నీకు ఇష్టపడే కదా చేసుకున్నావు, మేము వద్దు అని అన్నా సరే చేసుకున్నావు, ఇప్పుడు అనుభవించనేసి ఆ డైలాగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా వీడు బాగా టార్చర్ పెడితే అప్పుడు వచ్చి అమ్మ నాన్న ఎలాగ అడుగుతారు. కానీ ఇప్పుడు అనుభవించేది ఎవరండి? అమ్మ నాన్న అనుభవిస్తారా? మీరు అక్కడుండి అనుభవిస్తారా? వాడు అనుభవిస్తాడు. వాడు శుభ్రంగా అన్నీ అయిపోయినాడు. మీరే మోసపోయి వచ్చాను నేను, వీడి మాటలు నమ్మి, ఐస్ క్రీమ్ లాంటి మాటలు నమ్మి వచ్చాను. ఈవేళ నాది వీడిని నమ్మించి మోసం చేశాడు. వీడి ప్రేమ అంతా డూప్లికేటే. వీడి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ కదా అని అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి అమ్మాయిలు ఎవ్వరూ కూడా ఈ మెసేజ్లు పెడుతూ ఉంటారు, లవ్ గివ్ అని. నిమిషానికి గ్యాప్ లేకుండా తిన్నా, కూర్చున్నా, తుమ్మినా, దగ్గిన ప్రతి దానికి మెసేజ్లు పెట్టేసి కేర్ తీసేసుకుంటే అమ్మాయిలు పిచ్చి మొహాల్లాగా నేనంటే వీడికి ఎంత ఇష్టమో, నేనంటే ఎంత కేర్ తీసుకుంటున్నాడో, అసలు మా అమ్మ నాన్న కూడా ఎందుకు పనిచేయరు వీడి ముందు అన్నట్టు మాట్లాడతారు. ఆ ఏజ్ అటువంటిది, ఆ మాటలు అటువంటివి, ఆ అట్రాక్షన్ అటువంటిది. పెళ్ళి అయిపోయాక వీడు మిమ్మల్ని లెక్క కూడా చేయడు. రూపాయి కావాలంటే వాడిని అడుక్కోవాలి, ఏది కావాలని లేకపోతే మీ ఇంటికి వెళ్ళి అడుక్కోండి. అలాగ ప్రేమించి పెళ్లి చేసుకున్న, ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఈరోజు ఎంతమంది బాధపడుతున్నారు. దేవుడా, అనవసరంగా చేసుకున్నాను, వీడి మాటలు నమ్మి నేను మోసపోయాను, నేను ఇంత బాధపడుతున్నాను, నేను చాలా తప్పు చేశాను అని అన్ని బాధపడే ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? 100లో ఒక 10 మంది ఏమో హ్యాపీగా ఉంటారు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ చాలా మటుకు బాధపడేవాళ్ళే, అనవసరంగా చేసుకున్నాను ఈ పెళ్ళని అనేసి. మీరు అనొచ్చు, మరి పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు కుదిర్చి చేసి మాట్లాడి పెళ్లి చేసారు కదండి, మరి వాళ్ళ కుటుంబాలు కూడా ఇలాగే ఉన్నాయి కదా, వాళ్ళ మొగుడు పిల్లల గొడవలు అని ఉన్నాయి. అలాంటివి కుటుంబాలు కూడా ఉన్నాయి. అప్పుడు పెద్దవాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేశారు కాబట్టి ఏదున్నా వాళ్ళు ఎదిరించి వెళ్ళి దెబ్బలాడి మాట్లాడగలరు.
కానీ మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళు ముందుకొచ్చి ఏం మాట్లాడలేరు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందని అనేది వాళ్ళకి సరిగ్గా తెలియదు. నాకు నువ్వు నీకు నేవని మీరు చెయ్యకపోయినా మేము వచ్చి పెళ్లి చేసుకుంటామని మీరు ఎదిరించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి. అదే వాళ్ళు సొంతంగా సంబంధం చూసి పెళ్లి చేశారంటే వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, వచ్చి సపోర్ట్ ఉంటుంది, మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. వీడు ఏం లెక్క చేస్తాడు తెలుసా, ఇంట్లో నిజంగా తల్లిదండ్రులు సపోర్ట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం భయం అనేది ఉంటుంది. అసలు నిజంగా సపోర్ట్ లేకుండా పాపం తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఉండుంటారు. అలాంటి వాళ్ళనైతే ఒక్కాట ఆడుకుంటాడు ఈ మగవాళ్ళు అయితే. దీనికి ఎవడూ లేడు, ఇది ఎక్కడికి వెళ్ళదు, చచ్చినట్టు నేను ఎన్నన్నా పడుంటుంది. ఎందుకంటే నేను చచ్చే అంత ఇష్టం దానికి. అది వెళ్ళదు, అది నన్ను వదిలి వెళ్ళదు, నేను ఎన్నన్నా పడుతుంది అది అని ఒక ధీమ. వాడు ఎన్ని చేయాలన్నా చేసేస్తాడు, వాడు ఇంకో దాన్ని చూసుకోవాలన్నా చూసుకుంటాడు. ఎందుకంటే మీరు వెళ్ళరు, వాడంటే సత్యంత ఇష్టం మీకు. వాడు కాళ్ళ దగ్గర ఉంటే చాలు, వాడు నన్ను ఇలా ఎదురుగుండగా చూసుకుంటూ ఉంటే చాలు అన్న పిచ్చి భ్రమలో ఉంటారు మీరు. మీ అలుసుని చూసి, మీ పిచ్చి ప్రేమను చూసి వాడు ఎన్ని ఆటలు ఆడాలో ఆటలు ఆడతాడు. అందుకే ప్రతి ఒక్కరు అమ్మాయిలు లవ్వులు గివ్వులని వీడు మెసేజ్లు పెట్టాడు, నాకు ఇన్ని గిఫ్ట్లు ఇచ్చాడు, నన్ను ఎంత బాగా చూసేసుకుంటున్నాడని పిచ్చి భ్రమలో పడిపోయి ఆ మెసేజ్లు చూసి వాళ్ళు తిప్పే ట్రిప్పులు చూసుకొని వాళ్ళు తీసుకెళ్లే హోటల్స్కి, ఎంజాయ్మెంట్లకి, పబ్బులకని, పార్కులకని ఇలాంటి ఎంజాయ్మెంట్లు అన్నీ నమ్మేసి లవ్వులు గివ్వులని ఇంట్లో ఎదిరించి పెళ్ళిళ్ళు చేసేసుకోవడానికి రెడీ అవ్వకండి. అవన్నీ శాశ్వతం కాదు, ఎప్పటికీ ఉండవు అవి. ఆ మోజులో ఆకాసేపే ఉంటాయి. పెళ్ళైన మరుక్షణం అస్సలు అవి ఉండవు. ఒక్కొక్కడైతే పెళ్ళికి కూడా ఒప్పుకోడు, ఎంజాయ్లన్నీ చేసేసుకుని సైడ్ అయిపోతాడు, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదని. కాబట్టి ఎవ్వరు అలాంటి వాటికి మోసపోకండి. చాలామంది అమ్మాయిలు అలాంటి వాటికి మోసపోతున్నారు. వీక్నెస్, వాళ్ళ మనసు చాలా సున్నితమైనది. ఎవరన్నా నువ్వు బాగున్నావని పొగిడేస్తే చాలు పాపం అమ్మాయిలు ఇలా కరిగిపోతారు. అలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు. పెళ్ళిళ్ళు అయ్యాక బాధపడే జీవితాలు, అయ్యో నేను ఎందుకు చేసుకున్నాను రా అని కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చే పిల్లలు ఉన్నారు. కాబట్టి అమ్మాయిలు ఎవరో కూడా మగవాళ్ళు పెట్టే మెసేజ్లకి అట్రాక్షన్ అయిపోయి ఆఫీసుల్లో కొలీగ్స్ అని, ఇదని, పార్టీలని తిరిగి మీ మధ్యన బంధాన్ని పెంచుకోకండి. ఏది ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉంచుకొని అక్కడితో కట్ చేసుకోండి. మితిమీరి వెళ్ళిపోవద్దు. ఫ్రెండ్స్ ఉండొచ్చు, కొలీగ్స్ ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు, ఎంజాయ్ తిరగచ్చు, బయటికి ఫ్రెండ్స్ రమ్మన్నారు పార్టీలకి వీటికి, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎక్కువ వెళ్ళిపోకూడదు. ఎంతవరకు ఉండాలో మన కంట్రోల్లో మనం ఉండాలి. రేపు ఏది జరిగినా నష్టం జరిగేది ఆడపిల్లలకి. వాడు ఏం పట్టించుకోడు, వాడి దారిని వాడు జులాయిగా తిరుగుతాడు. నష్టపోయేది ఆడపిల్లలే. కాబట్టి మీరు ఎంతవరకు కంట్రోల్లో ఉండాలో అంతవరకే ఉండండి. మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మళ్ళీ పేరెంట్స్ ముందు లోకు కూడా అయిపోతారు. మీరు కనుక ఇలాంటివి చేశారంటే పేరెంట్స్ కూడా మిమ్మల్ని పట్టించుకోరు. కొంతమంది పేరెంట్స్ పట్టించుకుంటారు, కొంతమంది అయితే అస్సలు కేర్ చేయరు, వదిలేస్తారు మొత్తానికి. మమ్మల్ని కాదని వెళ్ళగా మా కూతురు చచ్చిందనే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే ఉద్యోగాల దగ్గర కూడా ప్రతి ఒక్కరి కన్ను మీ మీద ఉంటుంది. కానీ మీరు ఎంతవరకు కంట్రోల్లో ఉండాలో అంతవరకు ఉండండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం.